మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా, 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు వచ్చారు కదా, ఇంకా దాహం తీరపోతే ఎట్లా సార్? తప్పు కదా, వదిలేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను జాలిపడి వదిలేయాలి కదా. ఇన్ని అంటే 1,00,000 కోట్లు అప్పు చేసి సంవత్సరానికి 10,000-15,000 కోట్లు వడ్డీ భారం పెట్టి చేసే బదులు రైతులు నేడిపించి ఇంతవరకు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా వాళ్ళకేం చెప్పారు? గజం లచ్చ చేస్తా అన్నారు. ఎప్పుడు అవుద్ది గజం లచ్చ? ఎప్పుడు అవుద్ది? ప్లాట్ ఇవ్వలేదు మీరు ఇంతవరకు. ఎప్పుడు ప్లాట్లు డెవలప్ చేస్తారు? ఎప్పుడు వాళ్ళకి ఇస్తారు? మీరేం చెప్పారు? ఎవడ ప్లాటు అమరావతిలో ఎవడి ఊర్లో ఆడికే ఇస్తాం ప్లాట్ అని చెప్పారు. లేదా 2 ఊర్లకు కలిపి ఆ 2 ఊళ్ళ మధ్యలోనే మీ పక్కు మా అయితే మీ పక్క ఊరు ఆనుకుని వస్తుంది మీ ప్లాట్ అని చెప్పారు. ఎవరికి ఇచ్చారంటనా? కాగితం మీదే, భూమి మీద కాదు, కాగితం మీద కూడా కనీసం మీరు ఎవరికి ఇచ్చారు? మీ చుట్టం లేదా తెలుగుదేశం పార్టీ వాడు లేదా నోరున్నోడైతే ఆడికేమో ఉన్న ఊళ్ళో ప్లాట్ల, నోరు లేనోడికి అంగు లేనోడికి అయితే 10 కిలోమీటర్ల అవతల ప్లాట్లు కేటాయిస్తారా కాగితాల మీద? చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి. మామూలు సామాన్యుడికేమో 10-15 కిలోమీటర్ల అవతల చెరువుల్లో కుంటల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి పొలం అమ్ముతా అన్నోడికి మాత్రం 5 ఎకరాలు, ఆ ఇంటి ఎదురుకుండా సచివాలయం, ఇంటి వెనకాల హైకోర్టు, ఇటు పక్కన హైవే, ఇంటి ముందు హైవే. చూడండి, చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు అమ్ముతా అన్నోడికి మాత్రం ఇంటి ఎదురుకుండా సచివాలయం, కరెక్ట్గా ప్లాట్ ఎదురుకుండా రోడ్డు అవతల సచివాలయం గుమ్మం గేటు, ఇంటి వెనకాల హైకోర్టు. ఇక్కడ ఒక్కటే కాదు, మళ్ళీ సుందోపసుందులు మంత్రి నారాయణ గారికి 100 గజాల అవతల మెయిన్ రోడ్డు మీద ప్లాటు, అంటే హైకోర్టుకి పక్కకు వస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కట్టుకునేవాడికి, ఇల్లు కడతానంటే అమ్మే పొలం అమ్మేవాడికి, నారాయణకి ప్లాట్ అమ్ముతా అన్నోడికి, వాళ్ళకి మాత్రమే హైకోర్టు పక్కన సచివాలయం ఎదురుగుండా ఎందుకు ప్లాట్లు వచ్చినాయి? మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? చెప్పగలరా? సమాధానం అంటున్నా. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. ఇది దగా కాదా అంటున్నా. ప్రజల్ని దగా చేయటం కాదా? మరీ ప్రత్యేకించి 29,500 మంది రైతుల్ని దగా చేయడం కాదా అని అడుగుతున్నాను. చెప్పండి, దగా చేయడం అవునా కాదా? ఇంత దగా చేసి ఇన్ని చేసే బదులు నేను అడుగుతున్నా, ఇన్ని అప్పులు చేసే 1,00,000 కోట్లు అప్పులు చేసే బదులు యాన్యుటీ కింద ఇప్పుడు దాకా, అంటే కౌలు కింద ఇప్పుడు దాకా ఇచ్చింది 2,000 కోట్ల రూపాయలు. కౌలు కింద ఇచ్చింది 2,000 కోట్ల రూపాయలు కౌలు కింద ఇచ్చాం ఇక్కడికి అమరావతిలో రైతులకి. అక్కడ పనిచేసేటువంటి పొలం లేని కూలీలకి సుమారుగా 800 కోట్ల చిల్లర పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వారికి పెన్షన్ల కింద అంటే భోజనం పని లేదు, పని లేకపోవటం వల్ల మృతి కింద 800 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు 700 చిల్లర ఇచ్చారు కౌలు కింద. చంద్రబాబు నాయుడు గారు ఒక 600 చిల్లర ఇచ్చారు, 500 చిల్లర ఇచ్చారు ఫస్ట్ 2 ఏళ్ళు, ఆ 2 టర్ములు. ఇప్పుడు మిగతాది జరిగింది. మొత్తం వెరసి 2,800 చిల్లర 2,900 కోట్ల రూపాయలు కౌలు కింద పెన్షన్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రాష్ట్ర ప్రజల జేబులోంచి వెళ్ళటం జరిగింది. ఇదేది లోను కాదు, అమరావతి కాదు, సెల్ఫ్ సస్టైన్ కాదు. అమరావతి పూర్తయ్యేంత వరకు కూడా ఈ డబ్బులు కట్టాలి, కౌలు కట్టాలి. వీటన్నిటికీ బదులు నేను అడుగుతున్నా, ప్రజలను కూడా అర్థం చేసుకోమని చెప్తున్నా,